రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా యువత, మహిళ, రైతు వీళ్ళ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2026-27 బడ్జెట్ని 3,20,000 కోట్లతో బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ ఆశలు పెట్టుకొని గెలిపించారో వాళ్ళ ఆశలకి అనుగుణంగా ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో సంక్షేమానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర. గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ చేతల్లో అమలు చేయించలే. బడ్జెట్లో పెట్టారు తూతూ మంత్రంగా. ఆ బడ్జెట్ని అమలు చేయడానికి చేతులు రాలి అంకెల గారడీలు చేశారు. గత బడ్జెట్లో నెంబర్ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. బీసీల కోసం ఇచ్చేస్తున్నాం, ఎస్సీల కోసం ఇచ్చేస్తున్నాం, కాపుల కోసం ఇచ్చేస్తున్నాం, మైనార్టీల కోసం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ. ఇవాళ మేము అంకెలతో సహా బీసీలకి 51,000 కోట్లు ఈ బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించాం. ఎస్సీలకి 20,644 కోట్లు ఎస్సీల కోసం కేటాయించాం. ఎస్టీల కోసం 9,190 కోట్లు ఎస్టీల కోసం. మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈడబ్ల్యూఎస్కి 10,669 కోట్లు. సాంఘిక సంక్షేమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 11,118 కోట్లు. ఈ ప్రభుత్వం వెల్ఫేరు, ప్రజల ఆరోగ్యం, విద్య ఈ మూడిట్లకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దీంట్లో విద్యకు 32,308 కోట్లు 2026-27 బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించాం. అలాగే ఏదైతే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ కానీ, విడో కానీ, వికలాంగులు కానీ ఆ పెన్షన్స్ కోసం 27,719 కోట్లు కేటాయించాం. ఇది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి గతంలో ఏ రోజు కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కేటాయించాల. అట్లాగే పేదవాడికి హౌసింగ్ అనేది గృహాల నిర్మాణం అనేది గతంలో ఊర్లు నిర్మిస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు దోచుకొని దాన్ని తినేసి డబ్బులు 10 లక్షలు కొని 70 లక్షలకు గవర్నమెంట్లో బిల్ పెట్టుకొని ఊరవతల ఊరికి దూరంగా విజయవాడకి కొండపావులూరు, లేదంటే హెచ్ముత్యాలంపాడు, లేదంటే కంకిపాడు, అమరావతిని పెట్టి పేద ప్రజల ఆశలతో ఆడుకొని ఆశల్ని అడియాసలు చేసింది. పేదవాడికి ఇల్లు ఇప్పిస్తాను గత ప్రభుత్వం. దానికి ఫలితం ఏంటో అనుభవించారు. దానికి ఫలితమే 80,000 మెజార్టీతో ఇక్కడ గెలవటం. ఇవాళ
ఈ ప్రభుత్వం 6,357 కోట్లు హౌసింగ్ కోసం పేదవాడికి సొంత ఇంటి కళను నిజం చేసేదానికి, సొంత ఇంటి కళను నెరవేర్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని నిధులు కేటాయించాం. అలాగే హెల్త్ చాలా కీలకమైంది. ప్రజలకి మినిమం ఇవాళ ఆరోగ్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్యం అందించాలనేదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం 19,306 కోట్లు కేటాయించాం. ఈ 19,306 కోట్లతో బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య పరికరాలని పెట్టాం. అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్స్లో అవి కూడా పెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాం.